హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. కొన్న ధర 8 వస్తువుల అమ్మకం ధరకు సమానమైతే వర్తకునికి లాభమా నష్టమా ఎంత శాతం? ఇది కూడా మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్ ఏంటంటే ఇటువంటి ఎగ్జాంపుల్స్ మనం చేసినాం మన వీడియోస్లో. 10 వస్తువుల కొన్న ధర 8 వస్తువులు అమ్మిండు. సో 10 వస్తువులు కొంటే కొన్న ధరకు 8 వస్తువులు అమ్మిండు అంటే 2 వస్తువులు లాభమే కదా మనకి. సో ఖచ్చితంగా లాభమే. ఎంత శాతం అని మెన్షన్ చేశాడు. ఎంత శాతం అంటే ఫైండ్ అవుట్ చేయాలి. లాభం వచ్చిందని చెప్పి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 10 వస్తువులు కొంటే 8 వస్తువులు అమ్మిండు, మిగిలిన 2 వస్తువులు ఎవరికి? వానికి. అంటే అవేంటి? లాభం. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రతి 8 వస్తువులు అమ్మితే వానికి 2 వస్తువులు లాభం. ఇక్కడ క్వశ్చన్ని చదివి అర్థం చేసుకోవడమే ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 10 వస్తువులు కొన్నాడు, అయిపోయింది. అందులో 8 వస్తువులు అమ్మిండు. అప్పుడు మనకి ఏమైంది? 2 వస్తువులు మిగిలినాయి. ఎందుకంటే వాన అమౌంట్ మనకు వచ్చేసింది. ఈ కొన్న ధర ఈక్వల్ టు అమ్మిన ధర వచ్చేసింది. 10 వస్తువులు కొన్నాడు, అఫ్కోర్స్ మన దగ్గర 10 ఉన్నాయి, అలాగే 8 అమ్మేసిండు. అప్పుడు వానికి కొన్న పెట్టిన అమౌంట్ ఎంత ఉందో అంత అమౌంట్ వచ్చేసింది. సో రిమైనింగ్ ఏమైంది? మన దగ్గర పైసలు ఏం లాభం రాలేదు. ఇంకా 2 వస్తువులు లాభం వచ్చినాయి, 2 వస్తువులు లాభం వచ్చినాయి. అంటే ఈ లాభం ఎందుకు వచ్చింది? 8 వస్తువులు అమ్మిండు కాబట్టి 2 వస్తువులు లాభం వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రతి 8 వస్తువులు అమ్మితే 2 వస్తువులు లాభం వస్తుంది. ప్రతి 8 వస్తువులు అమ్మితే 2 వస్తువులు లాభం వస్తుంది. అంటే 2 వస్తువులు లాభము బై ఎన్ని అమ్మితే 8 అంతే ఇంటూ 100. 2 లాభం, మొత్తం 8 అమ్మితే 2 లాభం వస్తుంది. 2 1 2 4 4 1 25. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి అంతే. లాభము బై 25%. ఇక్కడ అది ఆప్షన్ నెంబర్ 3. క్వశ్చన్ అర్థం చేసుకొని చదివితే సరిపోతుంది. సో క్వశ్చన్ ఏంటంటే 8 వస్తువులు అమ్మినప్పుడు 2 వస్తువులు లాభం. అది లోపల ఇంటర్నల్గా ఉంటుంది, బయట చెప్పలేడు వాడు. అట్లకేం చెప్పకుండా 10 వస్తువులు కొన్నాడు, దానికి అదే రేటుకి అమ్మిండు అని ఏందో మెన్షన్ చేస్తుంటాడు. వాడు ఏం చెప్పినా సరే మనకు కావాల్సిందంటే 2 వచ్చినాయి లాభం. ఎప్పుడు వచ్చినవి? 8 అమ్మితేనే 2 లాభం వస్తున్నాయి. ఆ 8 అమ్మకపోతే మనకి 2 మిగలకు, ఎందుకంటే వాడి అమౌంట్ మనకి రావాలి కదా. సో 8 అమ్మితే 2 మిగిలినాయి కాబట్టి 2/8 ఇంటూ 100. నెక్స్ట్ క్వశ్చన్. 25 వస్తువులు కొన్న ధర 20 వస్తువుల అమ్మకం ధరకు సమానం అయితే వర్తకునికి లాభమా నష్టమా? సేమ్ క్వశ్చన్ కదండి. 10 + 25 ఉంది, 8 + 20 ఉంది. ఇప్పుడు ఏమైంది మనకి? 20 వస్తువులు అమ్మితే ఎన్ని లాభం వచ్చినట్టు? 5 లాభం వచ్చినట్టు. ఎందుకంటే 25 కొన్నాడు, 20 అమ్మిండు, మిగిలిన 5. 25 కొన్నాడు, 20 అమ్మిండు, మిగిలిన 5 లాభం. ఎప్పుడు లాభం ఇది? కొన్నప్పుడు రాలే, అమ్మినప్పుడు వచ్చింది. ఎన్ని అమ్మిండాడు? 20ని అమ్మిండు ఇంటూ 100 శాతం కాబట్టి 5 ఎక్కం 5 4 4 ఎక్కం 4 ఇంటూ 25. సో లాభం ఎంత? మళ్ళీ సేమ్ ఆన్సర్ అండి. ఆన్సర్ కూడా 25% ఇచ్చిండు. సో క్వశ్చన్స్ కొన్ని రిపీటబుల్ కూడా ఉంటాయి, కాకపోతే నెంబర్ మాత్రం డిఫరెంట్గా ఉంది. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. A/B = 5:8, B/C = 7:6 అయితే A/B/C మనం డిస్కస్ చేసాం. రేషియో ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం అనే టాపిక్ మన వీడియో ఉంటుంది, చూడండి ఒకసారి. సేమ్ క్వశ్చన్ ఉంది అక్కడ. ఇక్కడ ఏమంటుండు వాడు? A/B 5:8, B/C 7:6. అంటే ఇక్కడ B అనేది కామన్, బట్ ఇక్కడ B అనేది కామన్ ఉందా? లేదు. కామన్ కావాలి. కామన్ కావాలంటే ఈ 7 తోటి మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయండి, ఈ 8 తోటి మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయండి. సో 7 తోటి మల్టిప్లికేషన్ చేసి 7 5 35 ఇస్టు 7 8 56 ఫస్ట్ ఓకే. సెకండ్ 8 తోటి మల్టిప్లికేషన్ చేయమని చెప్పిన, ఎందుకు? అక్కడ B అంటే 8 ఉంది కాబట్టి 8 8 56 అండ్ ఇస్టు 8 6 48. ఇప్పుడు B కామన్ అయింది. మొత్తం ఒకసారి రాస్తే 35:56:48. ఎక్కడ ఉంది అది? 35:56:48. ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్. A/B = 3/5:5/7 మరి B/C = 3/4 and 2/5 అయితే ABC విలువ సేమ్ క్వశ్చన్, కాకపోతే డిఫరెంట్గా అడిగాడు. సో ఫస్ట్ A/B అంటే A/B అండి. సింగిల్ రేషియో రాద్దాం. A అంటే 3/5, B అంటే ఎంత? 5/7. 3/5 భిన్నం పైకి వెళ్తే లవహారాలు రివర్స్ అవుతాయి, అంటే 7/5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 21/25. ఇంకా చెప్పాలంటే 21:25 ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ B/C ఎంత ఉంది? 3/4/2/5. 3/4 అలాగే ఉంటుంది, 2/5 అంటే 5/2 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ 15/8 విచ్ ఈజ్ ఈక్వల్ టు 15:8. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 25, ఇక్కడ 15, ఈ 2 మ్యాచ్ కావాలి. ఈ 2 ఎక్కడ మ్యాచ్ అయితే చూడండి ఒకసారి. ఇక్కడ 75 వచ్చే ఛాన్స్ ఉంది, ఇది కూడా 75 వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ రెండింటిని 75కి కన్వర్ట్ చేస్తే ఆ 2 కూడా మనకి మ్యాచ్ అయిపోతాయి.
సో ఇక్కడ 25 అంటే 25 ఇంటూ 3 75 అవుతుంది. సో దీని మొత్తాన్ని మనం 3 తోటి చేయాలి. ఇక్కడ 15 ఇంటూ 5 చేస్తే ఇప్పుడు 75 అవుతుంది. లేకపోతే ఈ 15 తోటి మొత్తాన్ని ఈ 25 తోటి మొత్తాన్ని చాలా పెద్దగా అవుతుంది. ఇంకా చెప్పాలంటే 25,15 ఎల్సిఎం, మళ్ళీ ఎల్సిఎం టాపిక్ వస్తుంది. 25,15 ఎల్సిఎం ఎంత 75. 75 కన్వర్ట్ చేయాలంటే దీన్ని 3 తోటి దీన్ని 5 తోటి చేయాలి. సో దాన్ని 3 తోటి చేసినప్పుడు 21 మూల 61 ఇస్టు 21 మూల 63 ఇస్టు 25 మూల 75. ఓకే. సెకండ్ 15 5 75 ఇస్టు 15 540. సో మనం కామన్ రాస్తే 63:75:40. ఇక్కడ ఉందో ఇంట్లాడుకోండి ఆప్షన్ 63:75:40 ఆప్షన్ నెంబర్ 3 అండి. 63:75:40. సో క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇవ్వడం ఒక్కొక్కసారి కూడా ఇట్లా కూడా ఇస్తాడు. సో అప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా ఇచ్చిన మనం బేసిక్ మెథడ్ ఫాలో కావాలి. మనకు వచ్చిన బేసిక్ మెథడ్ దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ యొక్క ఆదాయం బి ఆదాయం కంటే 30% తక్కువ అయితే వారి ఆదాయ నిష్పత్తి. ఇప్పుడు మనకి ఏకి తెలుసా బీకి తెలియదు, ఇద్దరిది తెలియదు. కానీ ఏ అనేది బి కంటే తక్కువ, బి కంటే తక్కువ. సో బీని మనం 100 అనుకుందాం. ఏ బి రాసుకోండి ఒకసారి, ఏ బి రాసుకోండి. బీని 100 అనుకుంటున్నాం ఎందుకంటే బి కంటే తక్కువ అంట కాబట్టి. సో బి కంటే తక్కువ అంటే బీది 100 అయితే ఏది ఎంత అవుతుంది తక్కువ. ఎంత శాతం తక్కువ 30%. 100లో 30% 30 తీసేస్తే 70. ఆదాయ నిష్పత్తి అంటే 70:100. 0 0 గెట్ క్యాన్సర్. 7:10. 7:10. ఇక్కడ చూడండి 10:7 కూడా ఉంది కన్ఫ్యూజ్ చేయడానికి. సో 7:10 మనం కన్ఫ్యూజ్ కావద్దు, వాళ్ళు చేస్తారు కానీ మనం కావద్దు. ఇక్కడ అడిగిన క్వశ్చన్ బి కంటే, సో బి అనేది 100, ఏ అనేది 70. సో మనం ఏ కంటే అంటే అప్పుడు మనం ఇక్కడ 100 తీసుకుంటే 70 అయితే ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. సో అలా అనేవద్దు, మనకి ఏది అడిగితే అదే తీసుకుంటాం. 7:10. నెక్స్ట్ క్వశ్చన్, A:B = 10:11, B:C = 4:5, C:D = 7:8 అయితే A:D. ఈ క్వశ్చన్ కూడా డిస్కస్ చేస్తాం మనం. ఇక్కడ అడుగుతుంది ఫస్ట్ది మరియు లాస్ట్ది. ఇది ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది చూడండి. A:B అంటే A/B, B/C, C/D ఇచ్చాడు. సో ఇక్కడ CC క్యాన్సిల్ కావాలంటే ఇక్కడ ఇంటూ ఉండాలి, ఇక్కడ ఇంటూ ఉండాలి. అప్పుడు మనకి BB CC క్యాన్సిల్ అయితే A/D మిగులుతుంది. ఏం మిగులుతుంది? A/D మిగులుతుంది. సో అదేవిధంగా మనం ఇక్కడ అప్లై చేస్తే 10/11 ఇంటూ 4/5 ఇంటూ 7/8. 4 ఎక్క 4 రెంట్ల ఇదంతా 10 అండి. సో 5 రెంట్ల 10, 10 5 రెంట్ల 10 మొత్తం పోతే 7/11 విచ్ మీన్స్ 7:11. 7:11. 7:11 ఎక్కడ ఉంది? 7:11 ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 3/5 √3/5 to the power of 1 - 2x ఈక్వల్ టు 470. ఇది ఇట్లా అండి, క్వశ్చన్ తప్పించాడు. 417/27 ఈ క్వశ్చన్ నెంబర్. ఇది 417 పూర్ణాంకం, మిశ్రమ పూర్ణాంకం. ఇది మిశ్రమ భిన్నం అయితే ఎక్స్ విలువ ఎంత? సో ఇది ఇండిసెస్ టాపిక్. సో ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు కీవర్డ్ చూసుకోవాలి. ఇక్కడ 3/5 కీవర్డ్, ఇక్కడ 3/5 డైరెక్ట్ ఇచ్చాడా? ఇవ్వలేదు. స్క్వేర్స్ సంథింగ్ ఏది ఉన్నా మనకు 3/5లో కన్వర్ట్ చేయాలి. అవుతుందా కదా చెక్ చేద్దాం. 27:4. 27 × 4 ఎంత అండి? 27 × 4 7 4 28, 8 10 108 ప్లస్ 17 125. మొత్తం ఎంత వస్తుంది మనకి? 125/27. ఇంకా చెప్పాలంటే 5/3 to the power of cube. ఎందుకంటే 5 cube 125, 3 cube 127. సో మనకి ఇచ్చిందేమో 3/5, మనకు వచ్చిందేమో 5/3. దీన్ని 3/5 రాయాలంటే 3/5 హోల్ టు ది పవర్ ఆఫ్ -1 -1 కాదండి -3. ఎందుకు ఇక్కడ 3 ఉంది కాబట్టి -3. ఇది అర్థమవుతుంది కదా. 5/3ని 3/5 రాస్తే ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. సో 3/5 హోల్ టు ది పవర్ ఆఫ్ -3. ఇప్పుడు చూడండి ఒకసారిగా క్వశ్చన్ రాసుకుని ఆన్సర్ని క్యాలిక్యులేట్ చేద్దాం. √. ఇక్కడ √ ఉంది కదా, స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేసేద్దామా? స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేసినప్పుడు 3/5 టు ది పవర్ ఆఫ్ ఎంత మిగులుతుంది? 1 - 2x. స్క్వేరింగ్ అండ్ బోత్ చేసినప్పుడు 3/5 టు ది పవర్ ఆఫ్ -3 × 2 వస్తుంది. ఎందుకంటే స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తే ఇక్కడ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ స్క్వేర్ చేసినప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ సైడ్ స్క్వేర్ రూట్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇక్కడ సైడ్ స్క్వేర్ చేస్తే మనకి × 2 వచ్చేస్తుంది. సో 3/5 భూములు సమానం. అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఘాతాలను సమానం చేయొచ్చు. ఘాతాలు అంటే ఏంటి? 1 - 2x = -6 విచ్ ఇస్ ఇంప్లైస్ -2x = 1 ఇటు వెళ్తే -7 ఇంప్లైస్ మైనస్ గెట్ క్యాన్సల్. x = 7/2 వచ్చింది. నాకు ఆన్సర్ ఉందో లేదో చూద్దాం ఒకసారి. 7/2 అంటే డైరెక్ట్ లేదు, కానీ 3.5 రాసుకోవచ్చు కదా. 7/2 అంటే ఎంత? 3.5. సో ఇది కూడా ఆన్సర్ ఉంది. సో మనం అన్నీ కరెక్ట్ చేస్తున్నామండి. సో మీరు బేసిక్స్ ఫాలో అయితే కరెక్ట్గా చేయగలుగుతారు. సో బేసిక్స్ ఫాలో కండి. నెక్స్ట్ క్వశ్చన్,
ఎక్స్ బై వై ఈక్వల్ టు 2/3, ఎక్స్ బై వై ఈక్వల్ టు 2/3 అయితే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ విలువ ఎంత? ఇది కాంపౌండ్ అండ్ డివిడెండ్, ఎందుకంటే పైన రెండు సేమ్ కింద రెండు సేమ్, సైన్ మాత్రం డిఫరెంట్ ఉంటే కాంపౌండ్ అండ్ డివిడెండ్. సో ఇక్కడ ఎక్స్ అంటే 2, వై అంటే 3. సింపుల్గా రాసేయండి. ఎక్స్ అంటే 2 స్క్వేర్ 4 ప్లస్ వై స్క్వేర్ 9, 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, 2 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్, 2 స్క్వేర్ 4 మైనస్ 9, 13 by minus 5 which is equal to minus 13/5, minus 13/5. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనకి ఇంకా రెండు ఆప్షన్స్ ప్రింటింగ్ పడలేదు అనుకుంటా అండి. ఓకే, మనకి ఆప్షన్స్ ఏంటి? ఆన్సర్ -13/5. ఇక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి ఓకే చేసిన మీద కరెక్ట్. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? కాంపౌండ్ అండ్ డివిడెండ్. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఇట్లా ఇచ్చినప్పుడు అంటే రెండు సేమ్ ఉండాలి, మధ్యలో మాత్రం సైన్ ఒకటి డిఫరెంట్ ఉంటే ఎక్స్ వాల్యూ డైరెక్ట్ 2, వై వాల్యూ డైరెక్ట్ 3 తీసుకోవచ్చు. ఇది లాజిక్ గుర్తుంచుకోండి. దీన్ని మనం ఏమంటాం? కాంపౌండ్ అండ్ డివిడెండ్ రూల్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఇండిసెస్ క్వశ్చన్ అండి. సో 5 to the power of 0.25 ఇంటూ 125 to the power of 0.25 సంథింగ్ ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఎక్కువ కష్టపడద్దండి. ఈ క్వశ్చన్ డైరెక్ట్గా సాల్వ్ చేసేయండి. 0.25 to the power of 0.25 అలాగే రాయండి. ఓకే, ఫస్ట్ అయిపోయింది. ఇంటూ ఓకే 125 అంటే 5 క్యూబ్ అండి. 5 క్యూబ్ ఇంటూ హోల్ టు ది పవర్ ఆఫ్ 0.25 ఇది ఓకే. కింద 256 అంటే మనం 4 రాసుకోవచ్చు కదండి. 4 to the power of 4 ఇంటూ 0.10 ఇంటూ మళ్ళీ 256 అంటే 4 to the power of 4, ఎందుకంటే 4 4 ద 16, 16 ద 256 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ 5 to the power of 0.25 ఇంటూ 5 to the power of 3 ఇంటూ 0.25 0.75 ఈజ్ డివైడెడ్ బై 4 ఇంటూ 4 to the power of 10 అంటే 0.40, మళ్ళీ 4 ఇంటూ 15 అంటే 0.60 అయిపోయింది. 0.25 అంటే భూముల సమానం ఘాతాలు కూడితే 0.25 ప్లస్ 0.75 అంటే 1 అండి. చారణ ప్లస్ బారణ ఈక్వల్ 1. భూముల సమానం ఘాతాలు కూడితే 40 ప్లస్ 60 100, 100 అంటే 1. సో 5/4 ఆన్సర్ ఎంత? 5/4. ఇక్కడ ఉందండి ఆప్షన్ 4th వన్. ఇండిసెస్ ఇస్తే చాలా సింపుల్ అండి, క్యాలిక్యులేషన్ వస్తే సరిపోతుంది. ప్లస్లు మైనస్లు టు ది పవర్ ఆఫ్ ఎట్లా ఉంటుంది? a to the power of m ఇంటూ a to the power of n విచ్ ఈజ్ ఈక్వల్ టు a to the power of m ప్లస్ n. అటువంటి ఫార్ములాస్ వస్తే చాలు. నెక్స్ట్ క్వశ్చన్, 1/4 స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 1/4 హోల్ క్యూబ్ ఇంటూ 2/6 ఈక్వల్ టు వాట్? సో ఈ క్వశ్చన్ చేయాలంటే 1/4ని కామన్ తీద్దామా? 1/4ని కామన్ తీసేద్దాం. ఫస్ట్ 1/4 స్క్వేర్ని కామన్ తీద్దాం. 1/4 స్క్వేర్ని కామన్ తీస్తున్నా. కామన్ తీస్తే మనకి ఏం మిగులుతుంది? ఫస్ట్ 1/4 వెళ్ళిపోతే ఇక్కడ 1 ఉంటుంది. సో 1/4 వెళ్ళిపోతే 1 ఉంటుంది. మైనస్ 1/4 హోల్ క్యూబ్ లెక్క 1/4 హోల్ స్క్వేర్ పోతే 1/4 ఉంటుంది. ఇంటూ 2/6. 1/4 స్క్వేర్ అంటే 1/16, 3/4, 4 - 1 3/4. 2/6ని 2/4 ఇంటూ 2 స్క్వేర్ రాస్తున్నా. ఎందుకు రాస్తున్నా అర్థమైతే. 2 4 4 అంటే 16 క్యాన్సల్. 2 స్క్వేర్ అంటే 4 గెట్ క్యాన్సల్. 1 ఇంటూ 3 3. ఆన్సర్ ఎంత? 3. ఎక్కడ ఉంది అది? ఇక్కడ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, a/2 ఈక్వల్ టు 8 1/4కు సహజ సంఖ్యా సమితిలో a యొక్క సాధన. a/2 ఈక్వల్ టు 8 3 1/4 అని ఇచ్చాడు. సో అట్లా ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ కన్వర్ట్ చేసుకుందాం. కన్వర్ట్ చేసుకుంటే 8 4 32 ప్లస్ 1 33. a/2 ఈక్వల్ టు 33/4. ఏ సాధన కావాలి మనకి అంటే a ఈక్వల్ టు 33 అంటే 2 2 4 33/2 వస్తుంది. 33/2 అంటే 17.5 వస్తుంది మనకి. 17.5 అంటే సహజ సంఖ్య సమితిలో ఉండదు. ఎందుకు ఉండదు? సహజ సంఖ్యలు 1 2 3 4 సెకండ్ పాయింట్లు ఉండవు. ఇది సహజ సంఖ్యలు మనం ఎంతో చూపిస్తాం. వెరీ బేసిక్ క్వశ్చన్, ఇది అర్థం కావాలి మనకి. బేసిక్స్ అంటే సహజ సంఖ్యలు అంటే ఎంతవరకు ఉంటుందని చెప్పి అడగడు, ఈ విధంగా అడుగుతాడు. సో ఇట్లా అడిగినప్పుడు మనం ఏం చేస్తున్నాం? పాయింట్లలో వస్తుంది కాబట్టి సహజ సంఖ్యలో సాధన లేదు అని చెప్పి రాస్తే సరిపోయింది. 33/2 ఆప్షన్ ఉంది కానీ ఇది సహజ సంఖ్యనా? కాదు. సహజ సంఖ్య ఇట్లా ఉంటుందా? ఉండదు. ఇదే ఫామ్ ఉంది, p/q ఫామ్. ఇట్లా ఉంటే దీన్ని మనం ఏమంటాం? అకరణీయ సంఖ్య అంటాం. ఒకవేళ ఇక్కడ అకరణీయ సంఖ్యలో సమితిలో సాధన ఎంత అంటే ఆప్షన్ ఇది పెడతాం. ఇట్లా అడిగిండా? సహజ సంఖ్యలో సాధన అడిగిండు. సో ఇది ఒక్కటి క్లారిటీగా ఉండండి. పూర్ణాంకాలు ఉందా? పూర్ణ సంఖ్యలు ఏది అడుగుతా చేయాలి. సహజ సంఖ్యలలో పాయింట్లు ఉండదు కాబట్టి ఫస్ట్ 2 ఆప్షన్స్ కానే కావు. 33 వస్తుంది, అది 33/2 వస్తుంది అంటే ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్. ఇంకా చెప్పాలంటే సాధన లేదు దానికి. నెక్స్ట్ 5x + 12 ఈక్వల్ టు 3x + 5 పూర్ణ సంఖ్యలో సమితి. సో మళ్ళీ చేద్దాం. 3x 5x అటు వెళ్తే
5 - 3 2x, ఈ 5కి -12, 2x = -7, x = -7/2. -7/2 ఇక్కడ మనకు ఆన్సర్ ఇస్తున్నాడండి. -7/2 అనేది ఇస్తున్నాడు. పూర్ణ సంఖ్యలు అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి స్టార్ట్ అవుతాయి. మనకు -7/2 వచ్చింది, ఇక్కడ కూడా -7/2 ఆప్షన్ ఉంది. కానీ పూర్ణ సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి స్టార్ట్ అవుతాయి. అందుకే పూర్ణ సంఖ్యలు, సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు మొత్తం తెరవాలి. ఇది 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటే దీన్ని డబ్ల్యూతో చూపిస్తాం. ఇది పూర్ణ సంఖ్యలు. సహజ సంఖ్యల్ని ఎంతో చూపిస్తాం, విచ్ ఇస్ ఈక్వల్ టు 1 2 3 4 4 4 డాట్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. నెక్స్ట్ ఇంటీజర్స్ అంటే -∞ నుంచి +∞ వరకు ఉంటాయి. ఇవి పూర్ణాంకాలు. అది పూర్ణాంకాలు. ఇక్కడ మనకి పూర్ణ సంఖ్యలు అంటే 0తో స్టార్ట్ అవుతుంది. 0లో అసలు మైనస్ వాల్యూ ఉంటుందా? ఉండదు. అటువంటిప్పుడు దీన్ని మనం ఆన్సర్ అని ఎట్లా చెప్తాం? దానికి సాధన కావాలంట. అసలు పూర్ణ సంఖ్యలలో దానికి ఆన్సర్ ఉండదు, వేరే ఆన్సర్ ఉంటుంది. కానీ వాడు అడిగింది పూర్ణ సంఖ్యలలో ఇంత అని అడుగుతుంది. పూర్ణ సంఖ్యలలో మైనసే ఉండదు, దానికి ఆన్సరే ఉండదు. ఇది కొంచెం గమనించండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్, x + 1/4 = 5 3/4 which is equal to 23/4. x + 1/4 which is equal to 23/4. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది? 23/4 - 1/4 which is equal to 22/4 వచ్చింది మనకి. ఎల్లు అడుగుతున్నది ఇంపార్టెంట్. అకర్ణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్య అంటే మనం దీనికి క్యాన్సల్ చేస్తే ఎంత వస్తుంది? ఇంకా మనకి 11/2 which is equal to p/q ఫామ్. p/q ఫామ్ అంటే అకర్ణీయ సంఖ్య ఫామ్. అకర్ణీయ సంఖ్యలో ఆన్సర్ ఉంటుంది కదా? ఉంటుంది. ఎంత వచ్చింది? 11/2. ఇక్కడ ఉందా? ఉంది. ఇప్పుడు ఇది కరెక్ట్. అకర్ణీయ సంఖ్య, పూర్ణ సంఖ్య, సహజ సంఖ్య. ఇంకోటి ఏంటది? పూర్ణాంకాలు, ఇంటీజర్స్, జెడ్తో చూపిస్తాం.